నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. పంచాయతీ కార్యదర్శి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని గోడు వెళ్లబోసుకుంటున్న పంచాయతీ వర్కర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మమ్ములను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నీకు పని చేత కాకపోతే ఇంటికి వెళ్ళండి, వేరే వాళ్ళతోటి పని చేపించుకుంటాను, మీకు జీతం ఇచ్చేది పని చేయడానికి కదా అని అంటున్నారు అని రోధిస్తున్నారు. విధులు నిర్వర్తించుటకు వస్తుంటే వెంకటమ్మకు చెయ్యి విరిగి వడదెబ్బ తగిలిన పంచాయతీ కార్యదర్శి పట్టించుకోలేదు. మంచి చెడు చూసే బాధ్యత మాపై అధికారులకు ఉంది కదా, ఏం జరిగినా పట్టించుకోవడం లేదు అని గోడు విలపించుకున్నారు. మాకు గతంలో కూడా చాలాసార్లు ఈ పరిస్థితి ఏర్పడింది, ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు అని అన్నారు. పంచాయతీ కార్యదర్శి మాత్రం వాళ్ళని వ్యక్తిగతంగా ఏమీ అనలేదు, ఉద్యోగరీత్యా పనులు మాత్రమే చెప్పాను అని వివరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, రిపోర్టర్ కారం నాగేంద్రబాబు. తీసుకెళ్ళాక వచ్చిండు సాయంత్రం జనసేన సీన్ దగ్గర తాళకాడికి వచ్చిండు. ఇదేంటి మీకు గొడపలు పెట్టాడు పొడితేనే వచ్చింది, లేకపోతే రాదా నేను చేస్తానని అని మీకు అన్నది అంటున్నారు, అసహాయం అంటున్నారు మీరు అని సిగ్గుందా బుద్ధి ఉందా అని ఇట్టమని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. మరి మేము ఏమి తప్పు చేస్తాం, మరి టార్చర్ మొన్న నోటీస్ ఇచ్చిండు, మేము ఊరుతున్నామని కూర్చున్నారు మళ్ళీ మీ సిగ్గుందా బుద్ధి ఉందా అని ఇట్టమంటే అంటాడు. మరి మేము ఈ టార్చర్ లో మేము ఏమైనా చేయాలా పనేయాలా? పని ఏంటి అది వెనక తీసుకొచ్చి పని చెయ్యి, మనుషులకు చేయొచ్చు సరే వెనక రాండి పని చేయాలా బాగా టార్చర్ ఎంత చేసినా నచ్చదు. ఎంత మేము ఎంత బండ పని చేసినా కూడా నచ్చదు. పని చేయలేదని టార్చర్ చేస్తారు. మొన్న నోటీసులు ఇచ్చిండు, మీరు కూకున్నారా? అది కూడా మా దగ్గర నోటీసులు ఉన్నాయా? మధ్యాహ్నం తీసుకొస్తాం, 2 కొత్తంగా. సరే. విజయలక్ష్మి యశోద ఇంకొక మామకి చెయ్యి ఇరిగింది. మామకి చెయ్యి ఇరిగితే జీతం డబ్బులు మొత్తం కట్ చేసిండు, కనీసం ఒక కట్టు కూడా అయిపోయలేదు. మొన్న ఫస్ట్ తారీఖు వడదెబ్బ కొడితే 3 రోజుల కనీసం నేను మరి ఎట్టుందా ఏంటని ఫోన్ కూడా చేయలే. అసలు ఎందుకు వచ్చినప్పుడు బాబు వస్తుంటే మా అమ్మకి కింద పడి చెయ్యి ఇరిగింది, చెయ్యి కనీసం కట్టు అయిపోయలేదు. 3000 అయినా మరి కనీసం సారత్రా ఇయ్యడక రూపాయి కానీ 1 రూపాయి కూడా ఇవ్వదు. నువ్వేమ్మ ఎట్టుందా మనం కూడా అడగలేనంట, మేము పనిలోకి వస్తే అసలు మనం కూడా అడగలేనన్న అడక్క. మళ్ళీ మాకు టార్చర్ మా పరిస్థితి ఇది, మా పరిస్థితి. ఎవరు మిమ్మల్ని అలా చేసేది? సెక్రటరీ గారు. లేకపోతే ఇంటికి వెళ్ళి పండుకో నువ్వు పని చేయలేకపోతే అని అంటాడు. పని చేయని చేయట్లే, 25 సంవత్సరాల నుంచి చేస్తాడు. ఇవాళ మేము పని చేయాలి కదా. ప్రవీణ్ కుమార్ చేయాలని చేస్తుండో మాకైతే తెలియదండి. మేము ఎంత ఏదన్నా చెప్పిన మాట వెళ్ళకపోతే రేపటి పనికి రావద్దని చెప్తారు. వేరే వాళ్ళ పనికి రావద్దు. నోటీసులు తీసుకోకపోతే నోటీసులు మాకొద్దు, మేము తీసుకోకపోతే నాకు ఎత్తుంటే మాకొద్దంటే మీరు రేపటి పట్టి సార్ పనికి రావద్దని అని చెప్పిండు. నాకు ఇట్టని చెప్పిండు, రేపటి బట్టి మీరు పనికి రావద్దు, తీసుకుంటేనే పనికి రండి, తీసుకోకపోతే రేపటి బట్టి పనికి రావద్దు అని వేరే వాళ్ళతో చెప్పినారు. అన్నం తింటున్నారా? అసలు అన్నది అంటున్నారా, అసహాయం అంటున్నారు మీరు అన్నాడు. అదేంటండి సార్ మేము తింటారేంటి, గడ్డి తింటారేంటి, చేసేది పొట్ట కోసం అన్నం తింటాం, తీయం తింటామని నేను అది. నిన్న మా ఎంపీడబ్ల్యూఎస్ యశోద గారు వాసే క్లబ్ దగ్గర మనము డ్రైనేజ్ నిమిత్తము పని పెట్టడం జరిగింది. అక్కడ ఉదయము 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రము 2 గంటల నుంచి 5 గంటల వరకు ఒక 20 మీటర్లు కూడా సరిగ్గా చేయలేదు. అందుకే ఆమెను మందలించడం జరిగింది. సరిగ్గా చేయాలమ్మ, ఇట్లయితే కాదు, తీసేస్తే ఉద్యోగం నుంచి అని, ఉద్యోగంలో మీకు ఆబ్సెంట్ వేస్తా చెప్పి మందలించడం జరిగింది. అంతేగాని వ్యక్తిగతంగా ఎలాంటి దూషించలేదు. ఉద్యోగరీత్యానే సరిగ్గా పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది.